హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. మీ ఆస్పిరెంట్ సంధ్య. నేను డిప్యూటీఓ ఎగ్జామ్ కోసం అయితే విజేత కాంపిటీషన్స్ వారి బుక్స్ అయితే తీసుకున్నాను. వచ్చేసి పేపర్ 2లో పార్ట్ ఏ, పార్ట్ బి తీసుకున్నాను. ఈరోజు పార్ట్ ఏ పేపర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో భారతీయ రాజ్యాంగం మరియు విద్య వచ్చేసి రాజ్యాంగం, విద్య, స్వాతంత్ర భారత రాజ్యాంగం దృక్పథం. నెక్స్ట్ వచ్చేసి ప్రజాస్వామ్య విద్య, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. ఇందులో వచ్చేసి నిర్వహణ యంత్రాంగం, షెడ్యూల్ 19 మరియు 25th విభాగాలు. నెక్స్ట్ వచ్చేసి స్వాతంత్ర భారతదేశంలో జాతీయ మరియు రాష్ట్ర విద్యా విధానాలు లేదా కమిటీలు, సిఫారసులు. ఇందులో ఏమున్నాయంటే స్వాతంత్ర్యానంతరం కమిటీలు, కమిషన్లు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011, నూతన జాతీయ విద్యా విధానం 2020, జాతీయ ప్రాథమిక దశ పాఠ్య ప్రణాళిక చట్టం 2022, మళ్ళా 2023 కూడా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి భారతదేశం మరియు తెలంగాణ విద్యారంగంలో పథకాలు మరియు సంస్కరణలు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ విద్యా పథకాలు. నెక్స్ట్ ప్రాచీన భారతీయ జ్ఞాన వ్యవస్థలో విద్య. ఇందులో బౌద్ధ కాలం నాటి విద్య, జైన కాలం నాటి విద్యా విధానం, ముస్లిం పరిపాలనలో విద్యా విధానం, ఆధునిక యుగం అండ్ బ్రిటిష్ పాలన. నెక్స్ట్ వచ్చేసి విద్య యొక్క జ్ఞాన మీమాంస పునాదులు. విద్యలో యూరో కేంద్రిత వలసవాద ఆలోచన విధానాలపై విమర్శాత్మక విశ్లేషణ. నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ విద్యా తత్వవేత్తల విద్యా తత్వాలు. నెక్స్ట్ ఇందులో గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవిందుడు, వివేకానందుడు, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి, జ్యోతిబా ఫులే, జాన్ డుయా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నెక్స్ట్ వచ్చేసి విద్యా విలువలు. విద్యలో నైతిక విలువలు, వృత్తిపరమైన నైతిక సూత్రాలు. నెక్స్ట్ విలువలలో రకాలు, విలువల స్వరూపం, స్వభావం, భారతీయ సంస్కృతి విలువలు, భారత రాజ్యాంగం విలువలు, హక్కులు, విధులు, సూత్రాలు, విలువల విద్యపై వివిధ కమిషన్ల అభిప్రాయాలు, అంతర్జాతీయ అవగాహన. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే విద్య అండ్ విలువలలో ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. సంస్కృతి సామాజీకరణ, ఆధునిక విద్య. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సాంస్కృతిక విద్య, సాంఘీకరణం, విద్య సాంఘీకరణ, సాంఘిక మార్పు, విద్య, భారతదేశంలో సామాజిక పరివర్తన స్వరూపం. నెక్స్ట్ సామాజిక పరివర్తన కారకంగా విద్య ఆధునీకరణ, సమానత్వం, విద్యలో నాణ్యత, గుణాత్మకత, విద్యలో సమాన అవకాశాలు, వైవిధ్యం, వెనుకబడిన తరగతుల విద్య. నెక్స్ట్ వచ్చేసి సమ్మిళిత విద్య. నెక్స్ట్ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విద్య. ఉపాధ్యాయుని స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం మరియు బాధ్యత. సుస్థిరాభివృద్ధి విద్య. సుస్థిరాభివృద్ధి యొక్క నియమాలు 2021 సంవత్సరానికి సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2021-2022ది. పర్యావరణ విద్య. నెక్స్ట్ విద్య అర్థశాస్త్రం, మానవ మూలధనంగా విద్య, విద్య మానవ వనరుల అభివృద్ధి. నెక్స్ట్ విద్య ఆర్థిక నిర్వహణ, ఆర్థిక వనరులు, వైయక్తిక భేదాలు, వివిధ అంశాలు, సృజనాత్మకత, ప్రజ్ఞ, అభ్యాసన శైలులు, వివిధ సాంఘిక సాంస్కృతిక సందర్భాలలో శిశువు, సాంఘిక సాంస్కృతిక నేపథ్యం, ఇంటి భాష అండ్ బోధన భాషలో. నెక్స్ట్ వచ్చేసి పెరుగుదల మరియు వికాసం. వికాసం, పరిపక్వత. వికాసం వివిధ దశలు, వివిధ అంశాలు. వికాసాన్ని అర్థం చేసుకోవడంలో అణుధైర్యం మరియు ఖండేచద విధానాలు. వికాసాన్ని అర్థం చేసుకోవడం వివిధ సిద్ధాంతాలు. ఉద్వేగ వికాస సిద్ధాంతం, ఉద్వేగ ప్రజ్ఞ సిద్ధాంతం. సౌందర్య వికాసం, మూర్తిమత్వ సిద్ధాంతాలు, స్వీయ అవగాహన. బోధన అభ్యాసన పద్ధతులు, సహకార మరియు భాగస్వామ్య అభ్యాసనం, వృత్తి విద్య, మాపనం, మదింపు మరియు మూల్యాంకనం.
ఇందులో ఏమి ఉన్నాయంటే మదింపు, మాపనం, నికేష, పరీక్ష, అంచనా, మూల్యాంకనం, అర్థం వంటి అంతర సంబంధాలు, మదింపు, మూల్యాంకన సాధనాలు, సాంకేతిక విధానాలు, మదింపు ఉద్దేశాలు, సూత్రాలు, లక్షణాలు, నాణ్యత గల మదింపు లక్షణాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, మదింపు సాధనాలు, నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మదింపు. ఇవన్నీ మాపనం, మదింపు మరియు మూల్యాంకనంలో ఉన్నాయి. విద్యా పరిశోధనలో తార్కిక మరియు గణాంక హేతుబద్ధత. నెక్స్ట్ పిల్లలలో విమర్శనాత్మక మరియు సృజనాత్మక ఆలోచన. ఇందులో ఏమున్నాయంటే విమర్శనాత్మక ఆలోచన అభివృద్ధికి, నెక్స్ట్ సృజనాత్మక ఆలోచన, మార్గదర్శనం, మంత్రణం, ఉపగమానాలు. సృజనాత్మక ఆలోచన, మార్గదర్శనం, మంత్రణం, ఉపగమానాలు, ఉత్తమ మంత్రణం, మార్గదర్శనం. మంత్రణంలో ఉపాధ్యాయుని పాత్ర, మార్గదర్శనం రకాలు, విద్యా మార్గదర్శనం, వృత్తి మార్గదర్శనం, మార్గదర్శన కార్యక్రమం, నిర్వహణ సూత్రాలు. నెక్స్ట్ వచ్చేసి విద్యలో సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికల వినియోగం అంటే ఐసిటి గురించి అండ్ ఏఐ గురించి ఇందులో ఉంది. విద్య సాంకేతిక శాస్త్రం యొక్క ప్రయోజనాలు, సమాచార సాంకేతిక శాస్త్రం, భావప్రసార సాంకేతిక శాస్త్రంగా బోధన. సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం, విద్యలో సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం, కార్యక్రమాయుత అభ్యాసనం, కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ అభ్యాసనం, మాతృభాష, బహుభాషావాదం మరియు భాషా విధానం. నెక్స్ట్ వయోజన విద్య, జాతీయ వయోజన విద్య కార్యక్రమం. నెక్స్ట్ వచ్చేసి అనాయాత విద్య భావనలు. నెక్స్ట్ వచ్చేసి 19 నుండి 14 ఇయర్స్ మధ్యలో గల వయసు వారికి అనియాత విద్యా కార్యక్రమం. అనియాత విద్య భావనలు 9 నుండి 14 ఇయర్స్ సంవత్సరాల మధ్య వయసు వారికి అనియాత విద్య కార్యక్రమం. నెక్స్ట్ వచ్చేసి జీవిత పర్యాంత విద్యపై జీవితాంత విద్య ప్రభావం, జీవిత పర్యాంత విద్య అధ్యయనం, సార్వత్రిక అభ్యాసనం విధానాలు, ఉత్తర ప్రత్యుత్తర తరగతులు, జాతీయ సార్వత్రిక పాఠశాల. నెక్స్ట్ విద్యలో ప్రసార సాధనాలు మరియు సమాచార ప్రచారం. నెక్స్ట్ వచ్చేసి దృశ్య శ్రావణ మాధ్యమం. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య వ్యాయామ మరియు యోగ విద్య. నెక్స్ట్ వ్యాయామ విద్య, వివిధ స్థాయిలలో వ్యాయామ విద్య, యోగా, ఇదంతా యోగా గురించి. ఇందులో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి విద్యా కార్యక్రమాలు. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ అవగాహన. నెక్స్ట్ ఇదంతా సిలబస్ అండి. ఇప్పటి వరకు మనం అనలైజ్ చేసిందంతా పేపర్ 1 యొక్క సిలబస్. పేపర్ 2లోని పార్ట్ ఏ యొక్క సిలబస్ ఇదంతా. ఇప్పటి వరకు చూసింది అయితే ఒకసారి అయితే చూద్దాం మళ్ళీ. ఇది మోడల్ పేపర్ అండి. మోడల్ పేపర్లో కూడా మనకి 75 క్వశ్చన్స్ ఇచ్చిండు, 150 మార్క్స్, 150 మినిట్స్. ఇదే విధంగా పార్ట్ బిలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే కూడా 75 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఇచ్చిండు. అలా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ప్రతి ఒక్క పేపర్ తర్వాత మనకి ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ కూడా ఉన్నాయి వెనకాల. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009. చదవడానికి బాగానే ఉంది. స్వాతంత్రానంతర కమిషన్లు
బుక్ని అయితే తీసుకోండి. ఇవన్నీ ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ మనకి ప్రతి ఒక్క చాప్టర్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చిండే ప్రాక్టీస్ చేయడానికి. ఇట్లా ప్రతి ఒక్క చాప్టర్ తర్వాత కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇవన్నీ వెనకాలన్న టెస్ట్